ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామ్యంగా మన అందరం కూడా అన్ని హక్కులతో మనం స్వేచ్ఛగా మనం ఉంటున్నామంటే దానికి ఏదైతే ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఉందో అదే ముఖ్యమైన కారణం. ఈ ఎన్నికల వేళ మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో మన రాజ్యాంగంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పౌరుడికి అది వారి యొక్క లింగం కాకుండా, మతం కాకుండా, కులం చూడకుండా, ఏది కాకుండా ఈరోజు మన అందరూ కూడా ఆ ఒక హక్కుని 1950లోనే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి దేశంగా మనకు కల్పించిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఈ భారతదేశంలో అందరూ సమానంగా